వాళ్ళకి భయం ముట్టుకుంటుంది. ఇక ఓటు వేయని వారు డబ్బు తిరిగి ఎట్లా ఎంక్వైరీ చేస్తారు? ఓటు వేయలేదని, ఓటు వేయలేదని ఎట్లా డబ్బులు తిరిగి చెల్లిస్తారు? ఇంకా చూడండి ఎంత ఘోరంగా ఉందో. పార్టీల బూత్ కమిటీ సభ్యులు డిమాండ్, బస్తీల కాలనీలో ఓటర్ లిస్టు ఆధారంగా ఓటేయని వారిని గుర్తిస్తున్న నేతలు. ఓ ఇంట్లో 18 ఓట్లుంటే పోలైంది 4, మిగిలిన 14 మంది డబ్బులు ఇచ్చేయాలని హుకుం. ఓటేయని వారి నుంచి డబ్బు వసూలు చేసి కాలనీలో పనులకు వాడాలనే యోచన. అపార్ట్మెంట్లో సగం మంది ఓటేయని వైనం. ఇక చూడండి, ఇక మరి ఇది మరి ఎలక్షన్ కమిషన్కు మరి పోలీసులకు అర్థమవుతుందో అర్థం కాని పరిస్థితి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల చిత్రాలు విచిత్రాలు వెలుగు చూస్తున్నాయి. ఈ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని అధికార కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో సిట్టింగ్ సీటును కోల్పోకూడదని బీఆర్ఎస్ పార్టీలు హోరాహోరీగా పోరాడాయి. బీజేపీ కూడా విస్తృతంగా ప్రచారం చేసింది. ఈ క్రమంలో రాజకీయ పార్టీలు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టాయి. ఇదంతా సాధారణంగా జరిగేదే కదా అనుకుంటున్నారు. ఇక్కడే మొదలైంది అసలు కథ. ఓటు వేసేందుకు నోటు తీసుకున్న వారికి సినిమా కష్టాలు మొదలయ్యాయి. డబ్బు తీసుకొని ఇవాళ ఓటేని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డబ్బులు కూడా తిరిగి చెల్లించండి అనేటువంటి హుకుం జారీ చేసేటువంటి నేపథ్యం ఉంది అక్కడ ప్రధాన పార్టీలో. అక్కడ ఎవరైతే వేయలేదో ఓటు వేయలేనటువంటి ఓటర్లకు వాళ్ళని ఇబ్బందులకు గురి చేసేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన వార్త ఇది. ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన వార్త జూబ్లీహిల్స్ ఓటు చిత్రాలు. ఇంత భయంకరంగా ఉంది ప్రజాస్వామ్యం. అందుకోసమే జైభీమ్ దినపత్రికలో ప్రజాస్వామ్యం ఏమైపోయిందని ప్రజాస్వామ్య చైతన్యం కోసం రాసినటువంటి నేపథ్యం. ఓటర్ల చైతన్యం ఎక్కడ ప్రధానంగా జైభీమ్ దినపత్రికలో ఏ అయితే రాశిలో ఆంధ్రజ్యోతి పత్రికలో అదే రాశిలో. ఇలా ఇది జైభీమ్కును ఇలా ఉన్నటువంటి మెయిన్ స్ట్రీమ్ మీడియా పత్రికలు కూడా సమానంగా దూసుకుపోయేటువంటి చైతన్యం ఉన్నటువంటి జైభీమ్ దినపత్రిక.